జూపుడి గారు చెప్పండి, ఏమిటి పిల్లిని తీసుకెళ్ళి పిఠాపురంలో వదిలేరంట, మరి కాపులందరినీ అమ్మేయాలని ఆయన చూస్తున్నారంట, ఏమిటి కదా? కాపులను అమ్మేయాలనేది కొమ్మినేని గారు ముందు మీకును, తర్వాత సీనియర్ జర్నలిస్టు మన విజయబాబు గారికి, సరోజ గారికి, అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. కాపులను నమ్మేయటం ప్రారంభం ఎప్పుడో జరిగిపోయిందండి. అది చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. బ్రదరు కొనసాగింపుగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. రెండో అంశం, నిన్న ఉపన్యాసానికి వస్తే ఉపన్యాసం నిజంగా అది గోదావరి వెటకారం లాగా కనపడిందండి. మామూలుగా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఆ వెటకారంలో భాగంగా ఒక ఆయన పెళ్ళికి పోతూ తీసుకెళ్ళినటువంటి పిల్లి పిఠాపురంలో అక్కడి నుంచి కూడా పారిపోయే వ్యవహారం ఒకటి కనపడతా ఉంది అనేది చాలా అద్భుతంగా జనాలు రిసీవ్ చేసుకున్నారు. మీరు దానికి తగ్గట్టుగా పొద్దున్నే దీన్ని మళ్ళీ గుర్తు చేసి జనాలను ఇంకోసారి నవ్వుకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పరిపక్వత ఏ అంశాల్లో ఏ కోణాల్లో చూసినా కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కి కనపడటం లేదండి. నాకు తెలిసి ఈయన సినిమాల్లో సినిమా డైరెక్టర్కి లేకపోతే ప్రొడ్యూసర్కి హీరో బేరమాడుకొని నా రేట్ ఎంత, పోనీ అయ్యే బాబు నేను అంత ఇవ్వలేము, మేము ఎంతకు ఇస్తామంటే సర్లే ఏదో ఒక దానికి వద్దామనే ఆలోచనతోటి రాజకీయాల్లో కూడా టోటల్గా బేరానికి వచ్చేసాడండి ఇతను. ఈయన నాకు తెలిసి బీజేపీకి తెలుగుదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రోకర్ లాగా. బ్రోకర్ అంటే సారీ సార్, మళ్ళీ వేరే అర్థం తీసుకుంటే నేనేం చెప్పలేను. నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో పనిచేశాను కాబట్టి మా డిఫెన్స్లో మేము ఇటలీ నుంచో జర్మనీ నుంచో రష్యా నుంచో మిషనరీ కొడితే మేము ఖచ్చితంగా డిఫెన్స్ బ్రోకర్ ద్వారా వెళ్తాం. మేము బ్రోకర్ అనేది చాలా గౌరవప్రదమైన పదం. మనం రియల్ ఎస్టేట్లో కూడా బ్రోకర్ అంటాం, అక్కడ ఎవరు ఇబ్బంది పడరు. కానీ ఇక్కడ రాజకీయాల్లో బ్రోకర్ అంటే ఇబ్బంది పడతారేమో, కాదు అని చెప్పడం కోసం నా ఉద్దేశం అండి. ఈ బ్రోకర్ పాత్రని పోషించే క్రమంలో అసలు తనకున్నటువంటి బలం ఏంటి, తన ఆలోచన విధానం ఏంటి, తను ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి నాయకుడిగా నేనున్నాను. 2019 ఎన్నికల్లో నేను అవసరమైతే చంద్రబాబు నాయుడిని 14లో గెలిపించి 19లో ఆయన చేస్తున్న పనులకు వ్యతిరేకంగా తనకి తన కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని నేను కొన్ని అంశాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చేరకుండా చేయడానికి ప్రయత్నం చేసే ఒక రాజకీయ నాయకుడిని ఆయన చెప్పినట్టు విధానాన్ని మొత్తాన్ని కూడా తిలోదకాలు ఇచ్చేసి, లేదు నాకు ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మా కాపులు ఏమైపోయినా పర్లేదు, పేదలు ఏమైపోయినా పర్లేదు, నాకు కొంత శాతం ఇస్తే చాలు, నేను మీ వెనకాల నిలబడతాను అంటే, మనం ఇంతకాలం ప్యాకేజీ అంటే సార్ నాకు తెలిసి చాలామంది రాష్ట్రంలో బాధపడ్డారు. కాపులు కానీ లేకపోతే రాజకీయ పార్టీ నాయకులు కానీ మా వాడిని ప్యాకేజ్ స్టార్ అంటారని. దీన్ని ఏమంటారో ఒకసారి మీరు చూసుకోవాలండి. జనం కానీ లేకపోతే ఆయన అభిమానులు కానీ ఖచ్చితంగా ప్యాకేజీ తీసుకొని సినిమాలో హీరో ఎలా నటిస్తాడో ఏమాత్రం బాధ్యత లేకుండా, అక్కడ కూడా హీరో నాకు ఈ వారం బాగలేదండి రాలేదంటే పాపం ప్రొడ్యూసర్ ఏం చేయలేడు, ఇబ్బంది పడిపోతాడు. ఇక్కడ కూడా అంతే, ఆయన సడన్గా పారిపోవటం. నాకు 2 రోజులు బహిరంగ సభలో పెట్టి ఒక రాజకీయ నాయకుడు సీరియస్గా ముఖ్యమంత్రి కావాలనుకున్నవాడు, లేకపోతే ఇంకొక అతన్ని ముఖ్యమంత్రి చేయాలనుకున్నవాడు, ముఖ్యమంత్రి చేయాలనుకునేవాడు ఎలా బిహేవ్ చేస్తాడో అదే విధంగా బిహేవ్ చేశాడండి. ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే జగన్ గారిలాగా ఉంటారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. తనకి ఆ కమిట్మెంట్ కానీ, ఆ కమిట్మెంట్ లెవెల్స్ కానీ, లేదా ప్రజలతో ఉన్నటువంటి అనుసంధానమైన విధానం కానీ, వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏమాత్రం నేర్చుకోకుండా విజయబాబు గారు చెప్పినట్టుగా అది అపశకనమో లేకపోతే ఇక్కడ కూడా నాన్ సీరియస్ నాకు తెలియదు. కానీ ఇంతకుముందు నిలబడినటువంటి నియోజకవర్గాల్ని గాలి వదిలేటువంటి కంటిన్యూటీ ఎక్కడుందండి? మీ రాజకీయ పార్టీని కంటిన్యూ చేసే విధానంలో మీకు నియోజకవర్గాల కంటిన్యూటీ ఉన్న అవసరం లేదా? ఈరోజు అవునన్నా కాదన్నా కొంతమంది వ్యక్తులు ఎందుకు ఆ నియోజకవర్గాలను కనిపెట్టుకొని ఉంటారు? నువ్వు పెద్ద సినిమా హీరోలు కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు కూడా మాకు హక్కు ఉందని ఒక రాజకీయ పార్టీ పెట్టి వచ్చినటువంటి మీరు సీరియస్ నాయకులా, నాన్ సీరియస్ నాయకులా? అంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని బట్టి చెప్తుంది ఏంటంటే ఈజ్ వెరీ 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 నాన్ సీరియస్ టువర్డ్స్ ఆంధ్ర పాలిటిక్స్. పొరపాటున ఎవరైనా అభిమానులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఆయన మీద ఆధారపడి నమ్మితే వాళ్ళందరూ కూడా టోటల్గా లాసులోకి వెళ్తారండి, మానసికంగా దెబ్బతింటారు. ఏ మాత్రం రాజకీయాల మీద అవగాహన లేకుండా ఏ మాత్రం కూడా సరోజ గారికి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది మనతో మాట్లాడేవాళ్ళు ఈయన్ని నమ్మి మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా దెబ్బతిన్నాము, ఈయనేదో పొడి చేస్తాడనుకుంటే చివరికి మాకు ఎవ్వరికి అసలు పరువు లేకుండా చేస్తాడని చాలామంది ఓపెన్గా చెబుతున్నారు. మనం మహేష్ కూడా చెప్పాడు కదా, లక్షలు ఖర్చు పెట్టుకున్నాం పోతిని మహేష్. ఇట్లా చాలామంది నష్టపోయారట. మీరు చెప్పింది వాస్తవం. అవును సార్.
ఏ వాళ్ళు వాళ్ళు సార్ ఫైనాన్షియల్గా నష్టపోవటం ఒక ఎత్తు సార్. వాళ్ళు అసలు ఆ నియోజకవర్గంలో లేకపోతే వాళ్ళు పనిచేసే ఆ ఏరియాలో తలెత్తుకోలేనటువంటి ఒక సబ్జెక్ట్ ఈయన క్రియేట్ చేశాడండి. ఎవరికి ఇచ్చాడండి? 21 టికెట్లు తీసుకొని మళ్ళీ 10వ 11 చంద్రబాబు నాయుడు గారికి చెప్పినోడికి ఇచ్చాడుగా. ఇతనికి ఒక రాజకీయ పార్టీ తిరిగినటువంటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన చెప్పాడు నాకు 25 సంవత్సరాలు ఎవడైతే నా తోడు ఉంటాడో వాడు మాత్రమే రాజకీయ నాయకుడిగా నేను భావిస్తాను, మన ప్రజాసేవలో ఉండాలి. ఆ 25 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు అయిపోయిందండి వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి చూస్తే. ఈ 15 సంవత్సరాల్లో ఏమైనా ఒక సర్పంచ్ అన్న గెలిచారా? ఈ 15 సంవత్సరాల్లో ఇతను 3 సార్లు ఎలక్షన్లో ఉండటానికి అవకాశం ఉండే వెళ్ళాడా? ఆయన ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే ఏదో ఒక విధంగా అసెంబ్లీకి వెళ్ళాలా. సరే ఏదో ఒక విధంగా ఎట్టెళ్తారండి అసెంబ్లీకి? అది ఏమన్నా కన్నాలు వేసిపోయే ఏమన్నా ఇదా? అయితే ఎవరు లేనప్పుడు వెళ్ళి తలుపు తాళాలు పగలు కొట్టి లోపల పోయి కూర్చొని ఫోటో తీయించుకునేదా? కాదు కదా, ప్రజల ద్వారా పోవాలి కదా. ప్రజల్లో లేకుండా, ప్రజల్ని ఆదరించకుండా, ప్రజలకు నువ్వు సరైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వకుండా, ప్రజల చేత నువ్వు గౌరవించబడకుండా ఎవరిని మోసం చేయడానికి రాజకీయ పార్టీలోకి వచ్చారండి? అంటే మీకు అర్థం కావట్లేదా? ఈ నాన్ సీరియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాలని ఎవరైనా పొరపాటున అభిమానులు ఉంటే అభిమానులందరూ కూడా నేనేం చెప్తున్నానంటే వాట్ ఈజ్ అసలు మీ కమిట్మెంట్ లెవెల్స్ ఆయన దగ్గర ఎంతవరకు ఉన్నాయి? చిరంజీవి గారు వాళ్ళు చూసిన తర్వాత అంతెందుకు సార్, ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళ అన్నయ్య నాగబాబు గారికి పాపం ఆ టికెట్ ఏమైపోయింది? పోయినసారి ఉన్న నయం నర్సరాపేట అన్నది నర్సాపూర్లో నిలబడ్డాడు, ఈసారి అనకాపల్లి అన్నారు. అనకాపల్లిలో కూడా ఆయనకు ఏదో సీఎం రమేష్ ద్వారా కొంత డబ్బులు ఇచ్చేసి పంపించేశారు. బాబా జబర్దస్త్ ఉన్నాయి గారు ఎలా రావట్లేదు, నువ్వన్నా పోయి చూసుకుని ఆయన చెప్పేది నిజమా? నాగబాబు గారికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు డబ్బులు? సీఎం రమేష్ గారు నిజమా మీరు చెప్పేది? సార్ నిజం కాకపోతే పాప ఆయన అంటు పెట్టుకొని తిరిగిన తమ్ముడికి పాప ఆయన చెయ్యి ఇరిగినా ఆ కుంటి చేయిని ఇట్లా మెడలో వేసుకొని వచ్చి నిలబడి ఎవరు నవ్వుపోయినా స్టేజ్ మీద ఆయనే నవ్వుతూ అనేక సార్లు కనపడ్డాడు కదా. లాస్ట్ టైం నిలబడ్డ క్యాండిడేట్ కదా. ఈసారి అనకాపల్లి మీద ఫోకస్ చేశారు సార్. ఏమైంది ఆఖరికి? తెలుగుదేశం క్యాండిడేట్ బీజేపీ తరఫున వస్తే, తెలుగుదేశం క్యాండిడేట్ అంటే మళ్ళీ వేరే వాళ్ళు అనుకోవద్దు, సీఎం రమేష్ గారే బీజేపీ తరఫున వస్తే నేను ఎలా పోతాను? ఇక్కడ నేను ఉండాలి కదంటే నాగబాబుని అంతే కదా సార్. పాము పిల్లలు మింగినట్టుగా చిరంజీవి గారిని బలి చేశారు సార్. చిరంజీవి గారు ఆయన పిఠాపురంలో ఆయన క్యాన్వర్స్లో ఉన్నాడు. సడన్గా 2 రోజులు చేసిన తర్వాత 5 రోజులు జ్వరం వచ్చిందని హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? చిరంజీవి గారు ఎక్కడైతే షూటింగ్ చేస్తున్నారో ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు 5 కోట్లు ఇస్తున్నాడండి చెక్కు చూపించాడు. సార్ నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే, ఒక హీరో అయితే, నిజంగా నీకు అభిమానులు ఉంటే, లేకపోతే నీకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నువ్వు ప్రచారాన్ని వదిలి నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా, లేకపోతే వాళ్ళు వచ్చి నీ దగ్గరికి ఇస్తారా? రైట్, మీ అన్నయ్యే కదా. రైట్, ఒక్క నిమిషం. ఇది ఎక్కడండి? విచిత్రంగా కనపడలేదు. కాబట్టి ఈ ఆ పెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీసుకెళ్లిన నాయకుడు అసలు ఈ పిల్లి ఎక్కడ తిరుగుతుందో చూడాలి సార్ మనం. అది పిఠాపురంలోనే ఉంటుందా సీరియస్గా? వంగా గీత గారి దెబ్బకి. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది.